అక్కడ ప్రతిపక్ష నాయకుల టెలిఫోన్ ట్యాపింగ్ చేసినాం, హైదరాబాద్ ఎన్నికల్లో కూడా ఫోన్ చేసినాం, మునుగోడు ఉప ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాల నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేసినారని పోలీసు ఉన్నతాధికారులు కూడా అంగీకరించినట్టు అన్ని దినపత్రికల్లో అన్ని టీవీ ఛానళ్ళలో కూడా వార్తలు వస్తున్నాయి. ఈ మాట ఇవాళ చెప్పలే. దుబ్బాక ఉప ఎన్నిక అయిపోయిన తెల్లారే నేను ఇదే డీజీపీ కార్యాలయానికి వచ్చి నా ఫోన్లు ట్యాప్ చేసిండు. పోలీసు అధికారులను నేను చర్య తీసుకోమని దరఖాస్తు ఇస్తే ఆ రోజు ప్రభుత్వం స్పందించలేదు. తదనంతరంగా నవంబర్ 2020లో నా ఫోన్లు, నా కుటుంబ సభ్యుల ఫోన్లు విన్నారని నేను ఏదైతే ఆరోపించిందో అదే నిజమని ఇప్పుడు జరుగుతున్నటువంటి టెలిఫోన్ ట్యాపింగ్ చేసుకోగలుగుతుంది. కాబట్టి నేను మీ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలంగాణ యొక్క చీఫ్ జస్టిస్ రెండు విషయాలు డిమాండ్ చేశాను. ఒకటి, అప్పటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రమేయం లేకుండా ఏ పోలీసు కూడా టెలిఫోన్ ట్యాపింగ్ చేయలేదు. అప్పుడు దుబ్బాక ఉప ఎన్నికల్లో దుబ్బాకకు ఇన్ఛార్జిగా పనిచేసింది ఏంటంటే హరీష్ రావు అనేటువంటి మంత్రి. సో ఈ కేసులో మొదటి ముద్దాయి ఎవరు కావాలంటే చంద్రశేఖరరావు మొదటి ముద్దాయి, హరీష్ రావు రెండో ముద్దాయి, మూడో ముద్దాయి అప్పటి జిల్లా కలెక్టర్ వెంకట్రామరెడ్డి మూడో ముద్దాయిగా చేస్తున్నారు. ఈరోజు రాష్ట్ర డీజీపీ గారికి తీసుకున్నాం. కనీసం ఈ రోజైనా ఒక నిష్పక్షపాతమైనటువంటి విచారణ కల్పించడం పోలీసులు. ఎందుకు నిష్పక్షపాతమైనటువంటి మాట ఎందుకు మాట్లాడుతుందంటే నాకైతే ఒకటి, మీకైతే ఒకటి చూడండి. 2020 నవంబర్లోనే మీకు అందరు గుర్తుండాలి. బేగంపేటలో ₹1 పట్టుకొని కార్డు సీజ్ చేసి అభినందన్ రావుని ఇప్పుడు గౌరవ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారిని కూడా ముద్దాయించేసి ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇన్వెస్టిగేషన్ ఒక అడుగు తీసుకొని అంటే చెప్పారు. వివేక్ వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ అధికారులు గౌరవనీయులు మునుగోడు ఎన్నికల్లో ఓడిపోయి పైసలు కొట్టుకుంటా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారిని ఆ ఇద్దరిని కూడా నేను అప్పీల్ చేస్తున్నాను. ప్రతిపక్షం కావచ్చు, మీరు చర్యలు తీసుకునేటువంటి పార్టీలో ఉన్నారు, అధికారంలో ఉన్నారు. కాబట్టి మీరు కూడా దయచేసి వచ్చి చాలా సంపెట్టిపోయి కేసు ఇన్వెస్టిగేటెడ్ మునుగోడు టాపిక్ కూడా ఇన్వెస్టిగేషన్ జరగాల్సింది. ఒక డిఎస్పీలో, ఇద్దరు అడిషనల్ ఎస్పీలో, ఇంకో ఎస్పీలో అరెస్ట్ చేసి కేసు ముగించొద్దని నేను పోలీసు అధికారులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అప్పటి డీజీపీ ఎవరైతే ఇన్స్ట్రుమెంట్స్ కొన్నాడో ఎవరు కొన్నారు, ఏ దేశంలో కొన్నారు, ఎన్ని పైసలకు కొన్నారు, కొనేతందుకు అమెరికా పోయినా డిఎస్పీ ఎవరు, కొనేతందుకు అమెరికా పోయినా ఆ డిఎస్పీతో పాటు పోయినా అప్పటి డీజీపీ పిఏ ఎవరు, ఒక పిఏ అమెరికా కొంటాడా, ఒక పిఏ డివైస్ కొంటాడా? ఇదా ఈ ప్రభుత్వంలో జరుగుతుంది. 1200 మంది పిల్లగాళ్ళు చచ్చిపోయి తెచ్చుకున్న తెలంగాణలో మహాత్మా విమానాన్ని కాదని తెలంగాణ ఉద్యమకారుల ఫోన్లో ట్యాపింగ్ చేసినటువంటి చంద్రశేఖరరావు, హరీష్ రావు, కేటీఆర్, జోగినిపల్లి సంతోష్ అనే ఈ దుర్మార్గులని వెంటనే ముద్దాయిగా చేసి రిమాండ్ చేయించారని చెప్పి నేను రాష్ట్ర డీజీపీ గారు నమ్మకం ఉంది. తెలంగాణ పోలీసులు మంచిగా పనిచేస్తారని డీజీపీ గారు కూడా నిష్పక్షపాతంగా విచారణ చేస్తారని నేను నమ్ముతున్నాను. మా ఎఫ్ఐఆర్ నవంబర్ 2020 చంద్రశేఖరరావు, హరీష్ రావు, వెంకట్రామరెడ్డిల మీద సెపరేట్ ఎఫ్ఐఆర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని అడిగినాం. చేస్తారనే నమ్మకం నాకుంది. నిన్న నారాగనే ఇంకో తెలంగాణ ఉద్యమకారుడు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి కూడా దరఖాస్తు ఇచ్చిపోయింది. ఇక ఇంకో బాధితుడు మహేశ్వరం నుంచి పోటీ చేసిండు, సబితా ఇంద్రారెడ్డి పోటీ చేసిండు, మా పార్టీకి వెళ్ళి పోటీ చేసిండు. అందెల శ్రీరాములు అని బీజేపీ చేసినట్టు 2 సార్లు మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి గారికి గట్టి పోటీ ఇచ్చిండు. ఇక మా అందరి కోర్టు ట్యాప్ చేసింది. కాబట్టి ఒక్కొక్క కేసుకి ఒక్కొక్క ప్రత్యేకంగా కట్టుబడి
నేను ఈజీగానే అప్పీల్ చేస్తున్నాను. మా మాట మన్నించి సెక్రటరీ కట్టి ముద్దాయిలను అరెస్ట్ చేస్తారని నాకు విశ్వాసం ఉంది. ఒకవేళ మా నమ్మకాన్ని పోలీస్ శాఖ పంపు చేస్తే ఇంకో విషయం కూడా చెప్తుంది. కొందరు జడ్జిల ఫోన్లు కూడా ఇన్నారన్న ఈసారి హైకోర్టు జడ్జిల ఫోన్లు కూడా ఇన్నారంట. అందుకని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వస్తున్నారు. 5 గంటలకు తెలంగాణకు వస్తుంది. హైకోర్టు బంగ్లాకి పూర్తి చేస్తారు. తెలుగు మాట్లాడే మా తెలంగాణ జడ్జిలారా ఆ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అని చెప్పింది. ఈ జడ్జిల ఫోన్లు కూడా కొంతమంది చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు పోలీసు వాళ్ళు ఇద్దరు. కాబట్టి now my sincere request to the Honorable Chief Justice of India, illegal tapping is done in Telangana. This is not only the allegation of President Nehru. This was the allegation of Andhra Pradesh Chief Minister Mr. Nara Chandrababu Naidu also. So now I demand the Chief Justice of this country to provoke, to instigate and to order the Telangana DGP to involve in this matter and kindly make a free and fair inquiry in a comprehensive manner, not in the piecemeal manner. This is my humble request to the Honorable Chief Justice of India, because these phones were not only used in Telangana. Karnataka election unte ee device Bidar potundi. Andhra Pradesh election unte ee device Suryapeta Kodara madhya koi Andhra Pradesh emellara potundi. Ee వైశాల్యం తెలంగాణ ఎల్లలు దాటి కర్ణాటకలో కుమారస్వామి కోసం, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కోసం, ఇట్లా వాళ్ళ ఇష్టం ఉన్న దోస్తుల కోసం చేసి బ్లాక్మెయిల్ చేసి మీకు ఒక మంచి మాట చెప్తాం. ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంది. ఆయన మీద ఇలా కన్ను పడ్డది. నెంబర్ 2దో నెంబర్ 3దో కన్ను పడ్డది. ఆయన ఇంటికి పోలీసు వాళ్ళని పంపి ఇంట్లోకి వెళ్ళి 2 కోట్ల క్యాష్ ఎత్తుకొచ్చి పంచనామా చేయలేదు, కేసు చేయలేదు. 2 కోట్లు తీసుకుపోయి పోలీసు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఇంత తుపాకులు పెట్టి 13 కోట్లు మద్దతు ఎలక్ట్రల్ బాండ్స్ పట్టించి మన పేపర్లో వచ్చింది. ఆ డబ్బే అదృష్టం ఏంటంటే ఇలాగ టీవీ ఛానల్ ఓనర్ అయింది. పేరు చెప్పడం నాకు మంచిగా ఉన్నాయి. జర మీరే ఎప్పుడైనా ఫోన్ చేసి పెట్టండి. మీరు మేము తప్పులు చేస్తే రాజకీయ నాయకులు తప్పులు చేస్తే తప్పు చేస్తే కాయ నిర్వాహకులతో తప్పు చేస్తే జుడిషియరీ తప్పు చేస్తే శుద్ధిని చేయాల్సినటువంటి మా మీడియా మిత్రులకు మేము సవినయంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకి కూడా తుపాకులు పెట్టి పైసలు ఎత్తుకపోతున్నాము. అందుకని ఒకసారి దయచేసి ఆలోచించి ఆ టీవీ ఛానల్ యజమాని కూడా దయచేసి వెంటనే వచ్చి కంప్లైంట్ ఇవ్వాలని రేపు కంప్లైంట్ ఇవ్వాలని నేను వారికి కూడా అప్పీల్ చేస్తా ఉన్నాను. ఇంకో 4 రోజులు చూస్తా. ఆయన ముందుకు రాకుండా ఆయన పేరు కూడా నేను బయట టీవీ ఛానల్ పేరిట హరీష్ రావు అనేటువంటి బినామీ ఒక టీవీ ఛానల్ వాళ్ళ దగ్గర ఎక్కుతాయండి. పోలీసులు రికార్డు చేసినటువంటి సీడీలు ఒక టీవీ ఛానల్ ఎట్లా దొరుకుతాయి? ఎందుకు సీజ్ చేయొద్దు మీ ఛానల్? ఎందుకు రికార్డ్ చేయొద్దు? మీకు ఏం చేస్తారు పోలీసు వాళ్ళు? 100 రూపాయలు దొంగతనం చేస్తే ఎక్కువ చేస్తారు కదా లోకల్ లాకప్లో. ఇల్లీగల్ గా రికార్డు చేసినటువంటి సీడీలు డివైసులు ఒక టీవీ ఛానల్లో దొరికితే ఏం చేస్తుంది తెలంగాణ పోలీస్? మాకు పద్ధతి లేదు. మీరు ఇంటికి రింగుటోన్ ఏంటి? భద్రత మాదే, బాధ్యత మాదే. అయ్యా డీజీపీ గారు మాకు భద్రత ఇవ్వండి, మాకు బాధ్యత తీసుకోండి. ముద్దాయిల్ని అరెస్ట్ చేయండి, ఎఫ్ఐఆర్లు తీసుకొని చేయండి. లేకపోతే కోర్టును ఆశ్రయిస్తాం, లీగల్ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను.